హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ బఠానీ చాట్ మసాలా అండి. ఒక కప్పు బఠానీ తీసుకున్నాను, నైటే నానబెట్టుకున్నాను. పసుపు ఉప్పు వేసుకుని కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో అయితేనే మంచిగా ఉడుకుతాయి. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకా సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం చిన్న పీసెస్ అండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా, ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి మంచిగా. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు జీలకర్ర, సోంపు వేసుకోవాలండి. ఎంతో కాదు, ఒక అర స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క ఒక పించు, ఒక ఇంచులో సగం అన్నట్టు. మంచిగా దోరగా ఇలా వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకోవచ్చు, ఇంకా కొన్ని ఉల్లిపాయలు పక్కకు తీసుకోండి, లాస్ట్లో తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇలా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇట్లాంటి వాటి ముందే వేసేసుకోవాలండి, లేకుంటే అల్లం వాసన వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. కప్చిప్పులు మామూలుగా తెచ్చుకొని ఇది పెట్టుకుని తినొచ్చు, లేదు కట్లెట్ లాగైనా తినేయచ్చండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము, మంచిగా మగ్గబెట్టుకుందాము. మంచిగా మెత్తగా అయ్యే వరకు ఇలా మగ్గబెట్టుకొని ఇప్పుడు బఠానీ వేసేసుకోవాలి, కలుపుకోవాలి. చాట్ మసాలా ఒక అర స్పూన్ అండి, ధనియా పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఒక బ్యూటీ టిప్ చెప్తాను మీకు. బీట్రూట్ రసం ఒక స్పూన్ తీసుకొని ఒక అర స్పూను శనగపిండి, ఒక అర స్పూను గంధం పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా ఫేస్కి అప్లై చేసుకోండి. 10 minutes ఉంచుకొని చల్లనీళ్ళతో కడుక్కోండి, చాలా బాగుంటుంది స్కిన్ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వేసేసాను కదా చాట్ మసాలా, ధనియా పౌడర్, అవిని మంచిగా ఒక 5 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలండి, ఎక్కువేమొద్దు, ఇలా కొన్ని పోసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ మంచిగా ఉడికిపోయింది కదా బఠానీ, కొన్ని పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం ఒక అర స్పూను చాలు, కారం అండి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇలా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవటమేనండి. చాలా ఈజీ అండి రెసిపీ, ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. బఠానీ చాట్ మసాలా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ అండి, చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.